హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ సండే కదా, ఒక కుకింగ్ వీడియో అయితే వస్తుంది అని చెప్పాము. ఇవాళ మా ఇంట్లో అయితే బోటి కూర ఫ్రెండ్స్. బోటి కూర అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, పొట్ట. పొద్దున్నే మా నాన్న వెళ్ళేసి బోటి కూర అయితే తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. అదే పొట్ట తీసుకొచ్చాడు. ఇప్పుడు మా డాడీ దాన్ని పేగులు లోపల అంత నీసి కానీ అది ఇది మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఎలా క్లీన్ చేయాలంటే ఫస్ట్ గా గోరువెచ్చని నీటిల్లో ఈ పొట్ట అయితే వేసేసుకోవాలి. ఆ పొట్ట ఎందుకు వేసుకోవాలంటే పైన తోలంతా బాగా ఈజీగా వచ్చేస్తారు ఫ్రెండ్స్, వేడి నీళ్ళలో వేస్తే. మళ్ళీ మనకి తినేదానికి కూడా బాగుంటది. అలాగే వీటిని పేగులు అంటారు. ఈ పేగుల లోపల కూడా మొత్తం వాటర్ వేసి బాగా క్లీన్ చేసేస్తారు ఫ్రెండ్స్ మా డాడీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఇవాళ అయితే మేము బోటి కూర చేస్తున్నాము. పొట్ట పేగు మా మామ సాయి ఇద్దరు కడిగి పెట్టేశారు క్లీన్ గా. ఇప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలి ఏమి అనేది చూద్దాం. ఇప్పుడు వీటిని కుక్కర్ లో వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు రాదు, మాత చెప్తామంటే నేను చేస్తాను. వీటిని బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ నీట్ గా తెల్లగా వచ్చేంత వరకు బాగా కడగాలి. కడిగి ఇలా కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, పసుపు ఏమో కొంచెం. ఇప్పుడైతే పసుపు వేసుకోవాలంటే ఫ్రెండ్స్. ఎంత చాలు. కొంచెం కొంచెం తగినంత పసుపు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు ఏమో, గడ్డు ఉప్పు ఫ్రెండ్స్, కొంచెం కొంచెం చాలు చాలు చాలు. ఇలా కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు పసుపు ఇలా చేసుకోవాలి బాగా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం విజిల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం 4 విజిల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో అయితే మనం తలకాయ కూర చికెన్ గ్రేవీ చేసుకున్నాము. ఆ వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే పైన ఐకార్డ్స్ లో లింక్ ఇస్తాము, వెళ్ళి చూసేయండి. అలాగే ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే బోటి కూర పులుసు పెట్టుకోవడం లేదు, ఫ్రై చేసుకుంటున్నాము. పప్పులోకి బోటి కూర ఫ్రై అయితే చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇదైతే ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్. విజిల్ పెట్టుకున్నాము, అది ఇంకా లైట్ గా ఉడకలేదు. ఇదంతా తీసి మళ్ళీ ఈ పెనంలోకి వేసుకొని ఆ నీళ్ళంతా ఇమిడిపోయేంత వరకు ఉడికించుకొని తర్వాత ఫ్రై చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా ఉడకాలి. అది విజిల్ పెట్టి ఇట్లా రాగానే ఇంకా ఈ బాబుతో అయితే ఆడుకుంటున్నాము. ఈడొచ్చేసి మా ఆడబిడ్డ కొడుకు. ఇంకా ఇవాళ సండే కదా, అందుకనేసి సాయి వెళ్ళి తీసుకొచ్చాడు. ఇంకా కూర్చో అన్నాడు, చాక్లెట్ అడిగితే ఇవ్వలేదు. సరే నువ్వు చాక్లెట్ ఇవ్వవు కదా అని కార్ అయితే నేను తీసుకొని అలా సరదాగా అయితే ఆడుకున్నాము. అలా వీరితో కాసేపు టైంపాస్ అయితే అయిపోయింది. ఇంతలోపు కుక్కర్ విజిల్ అయితే అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, అదంతా ఉడికిపోయింది. ఇప్పుడు మాత్రం దాన్ని ఫ్రై చేస్తున్నారు. ఉడికిపోయిన తర్వాత అదే నీళ్ళన్నీ ఇమిడిపోవాలని చెప్పాను కదా, అది ఇమిడిపోయిన తర్వాత కాస్త నూనె వేసారు. ఇంకా ఇప్పుడు మసాలాలన్నీ వేసుకుంటారు ఫ్రెండ్స్. ఇది గరం మసాలా, అంటే మనకు తగినంతే వేసుకోవాలి. మనకు టేస్ట్ ఎంత కావాలో అంత వేసుకోవాలి. అది మటన్ మసాలా ఫ్రెండ్స్. మటన్ మసాలా కూడా కొంచెమే తగినంత వేసుకోవాలా. మిరప్పొడి, ధనియా పొడి, మిరప్పొడి, ధనియా పొడి. మనము ఉప్పు చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇంతకు ముందు ఉడకబెట్టుకునేటప్పుడు కుక్కర్లో మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి మనం తగినంత. ఇప్పుడు దీంట్లో తక్కువ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు మనకి. ఇప్పుడు దాన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంతసేపు అంటే మనం మిరప్పొడి వేసుకున్నాం కదా, అవి ఘాటుగా కొంచెం అట్లానే ఉంటది కదా వాసన. ఆ వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నామంటే బోటి ఫ్రై అనేది సూపర్ గా ఉంటది ఫ్రెండ్స్. సాల్ట్ తక్కువ ఉందనేసి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నారు ఫ్రెండ్స్. బోటి కూడా రెడీ. ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, టేస్ట్ బాగుంటుంది. పప్పు బోటి ఫ్రై ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి బోటి ఫ్రై ఇష్టమో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఎవరికైనా బోటి ఫ్రై రాని వాళ్ళు ఉంటే దీన్ని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మా వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బోటి ఫ్రై అయితే అయిపోయింది, పప్పు ముందే చేసేసాను, ఇంకా వెళ్ళి తినేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ ఇట్ బెల్ ఐకాన్. బెల్ సింబల్ ని ఆన్ లో పెట్టుకున్నట్టయితే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు ముందే చూడొచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. ఇట్స్ మీ సాయిజాన్ ఆఫిషియల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న.